నమస్తే, మదిలో మాటకి స్వాగతం. ఇవాళ మన గెస్ట్ ఎవరనుకుంటారా? ఇగో ఇప్పుడు నేను నా భాషలో మాట్లాడితేనే మీ అందరికి అర్థమవుతుంది. నా భాషలో నేను ఎట్లా మాట్లాడు ఇట్లా తోపు, ఇవాళ వచ్చిన ఆయన కూడా ఆయన భాషలు ఇరగదీస్తాడు, తోపులకే తోపు. అయ్యో సిగ్గుపడుతున్నాను, ముందుగా మనం చెప్పాలి కదా ఆయన పేరు. ప్రవీణ్ గారు నమస్తే. నమస్తే. మంచిగున్నారా? సూపర్. సూపరా. మీరు కూడా నా భాష మాట్లాడతారని నాకు తెలుసు. కొద్దిగా కాదు, బాగా మాట్లాడతారు. ఎందుకు స్నేహగీతం సినిమాలో చేయలేదా? చేసాను కదా. మీకు కూడా ఇక్కడ హైదరాబాద్ లో కొన్ని రోజులు ఉన్నారు కదా? చిన్నప్పుడు 1 or 2 years చదువుకున్నా, అప్పుడు ఫ్రెండ్స్ లో. అంత మంచిదేనా మరి? ఆ సినిమా నడిచిపోయింది. ప్రేమం సినిమాలో 3 జనరేషన్లు. మరి 10వ తరగతి పిల్లగాడప్పుడు చెడ్డీలు వేసుకున్నారా? అప్పటికే అంటే షెడ్యూల్ వేసుకోలేదు కానీ ఫ్యాంట్లే 10th class స్టడీస్. అప్పుడు అంటే గడ్డలు రాకుండా తగ్గారా లేకపోతే ఏం చేసి చిన్నపిల్లలు మళ్ళీ కాలేజ్ అప్పుడు ఫుల్ బియర్డ్ గడ్డ ఉంటది, మెసలు పెరిగి జుట్టు అంతా ఇదిగోండి కొంచెం. అంటే ఆ ఏజ్ కి ఆ మెచ్యూరిటీ డ్రెస్సింగ్ లో గానీ అది అప్పుడే కొంచెం రగ్గడ్గా జీన్స్. తర్వాత జాబ్ చేసేటప్పుడు లైఫ్ లో సెటిల్ అయిపోయిన తర్వాత అక్కడ హీరో ఒక రెస్టారెంట్ లాంటిది పెట్టుకుంటాడు, మేము అక్కడ వేరే జాబ్స్ చూసుకుంటాం. ఒక 4-5 సీన్లో రీయూనియన్ సీన్ అప్పుడు, హీరో మ్యారేజ్ అప్పుడు, వేరే ఫ్రెండ్ మ్యారేజ్కి అక్కడ కలుస్తాం. ప్రేమం సినిమాలో అయితే త్రోట్ ఉంటారు కదా హీరోతో పాటు, మీరెందుకు తర్వాత? యాక్చువల్లీ తెలుగులో మా డైరెక్టర్ చందుముండేటి ఏంటంటే అలా ఫ్రెండ్స్ అలా కంటిన్యూ అయినట్టు కాకుండా వేరే ఫ్రెండ్స్ అని. 10th class వచ్చేసరికి నేను ఇంకొక 2 ఫ్రెండ్స్, నెక్స్ట్ కాలేజ్ ఎపిసోడ్కి వచ్చేసరికి 2 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు వేరే కాలేజ్లో జాయిన్ అవుతారు. నా ఇంకో ఫ్రెండ్ జాయిన్ అవుతారు, చైతన్య కృష్ణ చేసి. తర్వాత 3rd generation హీరో హోటల్ అయితే పెట్టుకున్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఫ్రెండ్. కానీ మేము అందరం ఫ్రెండ్స్, ఫస్ట్ జనరేషన్ 2nd generation ఫ్రెండ్స్ అందరం వచ్చి రీయూనియన్ సీన్కి హీరో పెళ్ళినప్పుడు కలుస్తాం. మళ్ళీ అందరు కలుస్తారు. మీరైతే ఆ ప్రేమం చూసిండ్రు, ఈ ప్రేమంలోనైతే యాక్ట్ చేస్తున్నారు. మాకు దాని గురించి తెలుసు కానీ దీని గురించి తెలియదు కదా. మీకు తేడా ఏం కనిపించింది? తేడా అంటే మన తెలుగు ఆడియన్స్కి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కావాలి. సో డైరెక్టర్ ఆ ఒరిజినల్ దాంట్లో మూమెంట్స్ మాత్రం తీసుకుని, మన నేటివిటీ ఉంటుంది కదా, అంటే ఒక రాష్ట్రం ఒక సాంప్రదాయంలో ఉంటుంది, ఒక రాష్ట్రం ఆ నేటివిటీ అడాప్షన్ అనేది చాలా కష్టం రీమేక్ చేసేటప్పుడు. సో మన తెలుగు ఆడియన్స్కి ఏం కావాలంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కావాలి. సో ఆ డోసేజ్ పెంచి. కానీ మిమ్మల్ని చూస్తే మాకు నవ్వు వస్తుంది కదా. మాకు నవ్వు వచ్చాడు కన్నా మీరే మమ్మల్ని చూడగానే నవ్వేస్తారు. అది చూడండి నవ్వు. అలా కదండి, చిన్నప్పుడు ఎలా ఫిక్స్ అయ్యానంటే విలన్కి ఎక్కువ పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది, విలన్ ఎలా అయినా చేయొచ్చు, హీరో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఆ బౌండరీస్లోనే చేయాలని ఒక ఫీలింగ్. సో విలన్కి ఎక్కువ ఉంటుంది కదా అని ఇలా విచిత్రంగా ఉండేవారు వికటాసాలతోటి అని చెప్పి అలాంటివి చేయాలని రౌడీ ఫిల్మ్లో కొంచెం సెమీ నెగిటివ్ ట్రై చేశాం. కార్తికేయలో అయితే లాస్ట్ అప్పుడు మనకు తెలుస్తుంది. కార్తికేయ అంటే అది యాక్చువల్లీ థ్రిల్లర్ కదండి, మేము భయపడితే జనం నవ్వారు అంతే. కార్తికేయలో నెగిటివ్ కాదు. మరి మాకైతే నవ్వు వస్తుంది. మీరు విలన్ అయిపోతే అంటే అప్పుడు అది ఒకటి చూపిస్తే మేము కూడా అలవాటు పడిపోతామేమో. అది కూడా చూసి నవ్వుతారు, మొత్తం కామెడీ సినిమా అయిపోద్ది. ఎందుకంటే కార్తికేయలు అప్పుడు ఏ సిచ్యువేషన్ కి తగ్గట్టు అట్లనే యాక్ట్ చేస్తారు కదా. మీరు నవ్వితే మేము నవ్వుతాం కానీ మీరు ఏడితే మేము ఏడుస్తాం కదా. లేదు, ప్రేమ కథ చిత్రంలో మేము భయపడితే మీరు నవ్వారు. అంటే మీరు మమ్మల్ని నవ్విపించేటట్టు భయపడ్డారు అన్నట్టు. నిజంగానే భయపడ్డాం, అది మీకు నవ్వు వచ్చింది. మీరు ఎప్పుడన్నా భయపడ్డారా నందిదాకా అట్లా మేకప్ వేసినప్పుడు కానీ? లేదా, మీకు అందరు తెలుసు కాబట్టి. తెలుసు కదండి, 100 మంది ఉంటారు యూనిట్ మనం షూటింగ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు ఒక ఫ్రెండ్, ఒక అల్లుడు క్యారెక్టర్లు అల్లుడు ఎక్కడ సినిమా చూపిస్తున్నా రావు రమేష్. మా అందరికి ఇప్పుడు అంటే ఇప్పుడున్న హీరోలు అందరికి ఫ్రెండ్ గా మీరు సెట్ అవుతారు. బ్రహ్మానందం గారికి మీకు ఒక కాంబినేషన్. ఏ ప్రవీణ్ అన్ని చేసేస్తున్నాడు. అంటే అసలు ఆ సినిమాలో నేను అడగాల, పాలేరు అనేది పాత సినిమాల్లో ఉంటది, ఒక హీరోకి ఒక ఫ్రెండ్ పెడతారు లేకపోతే కానీ అసలు ఆ కాంబినేషన్ పెట్టడే గ్రేట్. పాలేరు హీరోకి అది ఒకసారి త్రివిక్రమ్ గారు చెప్పారండి. పాలేరు అనేది మన తెలుగు సినిమాలో వాడు చాలా రోజులు అయిందండి. చాలా ప్లస్ ఒక పల్లెటూరులో జరిగేటప్పుడు, పల్లెటూరు సినిమా వచ్చే చాలా రోజులు అయింది. ఈ మధ్యన పల్లెటూరు సినిమా వచ్చిన 1-2 ఇంత పెద్ద హిట్లు అవ్వలేదు. సో నితిన్ పక్కనే అంటే పాలేరుకి ఎలా ఉంటుంది అంటే యజమాని కొడుకుతో కొంచెం ఇంటిమేసి ఎక్కువ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒక ఏజ్ వాళ్ళు అయ్యి కలిసి తిరగడం, బయట ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరు కలిసి చేస్తుంటారు. సో ఆ పాలేరు అనేది దాన్ని సెన్సిబుల్గా తీద్దాం ప్రవీణ్ గారు. బొమ్మరిలో సునీల్ చేసాడు కానీ అది సిటీలో జరుగుతుంటుంది, ఇది పల్లెటూరులో వెస్ట్ గోదావరిలో ఒక ఊర్లో కలకంపూడి అని ఒక ఊర్లో జరుగుతుంది. కాబట్టి ఈ పాలేరుకి కొంచెం హీరో తాలూకు సెన్సిబిలిటీస్ అన్నీ తెలుసు. సో ఆ ఇంటిమేసి మీరు నితిన్ మెయింటైన్ చేయాలి, అప్పుడు సినిమా ఇంకా బాగుంటుంది అన్నట్టు. సో అది మేము ఇద్దరం అలా చేసుకుంటా.
త్రివిక్రమ్ గారిని డైరెక్టర్గా కాకుండా పర్సనల్గా ఉంటే కూడా మస్తు నేర్చుకున్నాను అంటారు. మీరేం నేర్చుకున్నారు? కొంచెం పాజిటివిటీ పెరిగిందండి బాడీలో. అది వదిలేయాలండి అలాగా అటు సరే అదేదో అన్నాడు అనుకోండి, ఇది ఇలా నెగిటివ్గా ఆలోచించడం అని అలాంటి ఏదో ఓవరాల్ మెంటల్గా కానీ బాడీలో కానీ నెగిటివిటీ పోయింది. చిరంజీవి గారు 150 సినిమాకి స్క్రిప్ట్ కోసం పూజ చేయించదు అనుకోండ్రు, మీరున్నారా సినిమాలో? పూజ అంటే మా ఊరు అంతర్వేది అంటే ఎవరు వచ్చినా నేను ఊళ్ళో ఉండి నేను దగ్గర నుంచి చేస్తా. వినయన్ ప్రతి సినిమాకి వెళ్ళడం అలవాటు. నేను ఎప్పుడు అడగలేదు కానీ వేషమాన్ని ఈ సినిమాకి అడిగా, చూద్దాం అన్నారు కానీ అక్కడ ఏమీ ఉన్నట్టు కనపట్లేదు. ఇంకా ఉంది కదా సార్ షూటింగ్, ఉంది. అంతలోపు మనకు ఒక్కటన్నారా? అసలే చిరంజీవి గారి అభిమాని కదా, ఆ సినిమాలో పడితే ఆ కిక్ వేరుంటది. ఒకసారి చేస్తే ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటారు అంటే ఈ సినిమా కంటే మీరు పోయిండ్రు అంటే వినాయక్ గారితో ఏమన్నా రిలేషనా, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరితోనైనా సినిమా పూజలు ఉంటే చేయిచ్చేస్తారు మీరు? అలానే కదా, యాక్చువల్లీ వినాయక్ గారు కొంచెం డిస్టెంట్ రిలేషన్. ఆయనకి బాగా అలవాటు చిన్నప్పటి నుంచి వినాయక్ గారికి. ఆయన డైరెక్టర్ అవ్వకముందు నుంచి వస్తూ ఉండేవారు. ఆ సెంటిమెంట్ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. సో అలాగా మీకు సెంటిమెంట్ మీ దేవుడు, ఊర్లో దేవుడు దేవుడు కాదు. ఇప్పుడు వేరే అంటే ఇప్పుడు సినిమాలకు రాకముందు కూడా ఎవరన్నా పూజలకు దేనికన్నా వస్తే కూడా మీరే అరేంజ్మెంట్ చూసుకునేటోళ్ళట? వినాయక్ గారు వస్తే ఎక్కువ చూసుకున్నాండి. అంత మిగతా సినిమా వాళ్ళు అప్పుడు పరిచయం లేదు. తర్వాత దిల్ రాజు గారు కొత్త బంగాల్లో ఒక అవకాశం ఇచ్చి పరిచయాలు పెరిగిన తర్వాత ఎవరైనా నేను ఒకవేళ నేను ఊళ్ళో ఉంటే నేను వెళ్తాను, లేదంటే అరేంజ్ చేస్తున్నాను. అరేంజ్ చేస్తారు. అప్పుడు అరేంజ్ చేసినప్పుడు నాకు ఆ హీరో తెలుసు, ఆ స్క్రిప్ట్ నేనే చేసినాను, మీ దోస్తులకు ఎవరికైనా చెప్పుకునేటోళ్ళ? ఇప్పుడు ఉట్టిగా నేను తెగితే అరే నేను ఇప్పుడు ప్రవీణ్తో చేసిన, నేను ఫోటో దిగినాను నేను చూపించుకుంటా. మీకు అక్కడ దిల్ రాజు గారు వచ్చేటోళ్ళు, మీ సునీల్ గారు వచ్చేటోళ్ళు, మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్కి చెప్పేటోళ్ళు అట్లా? సునీల్ నాకు తెలుసు అని. సినిమాలకు రాకన్నా ముందే సునీల్ గారు మీ ఫ్రెండ్? అరే అని ఎంత అరే అంటే బయట ఎక్కడ లేదు కానీ ఇద్దరు ఉన్నప్పుడే అనుకుంటారు. అంటే ఇప్పుడు వీళ్ళ ప్రభావం కాకుండా మీకు చిన్నప్పటి నుంచి సినిమాల ప్రభావం మీ ఊర్లో ఉంటుండేనా? యాక్చువల్లీ పెద్ద వంశీ గారి సినిమా మహర్షి అనేది పేపర్లో చూసి అప్పుడు పట్టింది. అది అక్కడ నుంచి సినిమాలు టికెట్ కొనుక్కుని మనం సినిమాకి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంక పిచ్చిగా చూసాను సినిమా. ప్రతిరోజు సినిమాలు చూసిన ఇది ఉన్నాయి. ఒక 2-3 నెలలు కంటిన్యూగా సినిమాలు ప్రతిరోజు సినిమాకి వెళ్ళాను. ఇంట్లో లేవనకపోతుండేనా? స్కూల్కి వెళ్తున్నాం అని చెప్పాడు. అమ్మో, స్కూల్ ఏజ్లనే సినిమాలకు అలవాటు పడ్డారా? మరి టికెట్ కంటే అప్పుడు మా ఊర్లో నేల టికెట్ ఎంత రూపాయి ఉండేది, పై టికెట్ 4 రూపాయలు ఉండేది. ఇంట్లో డబ్బులు ఇచ్చినప్పుడు దాని టికెట్ సరిపడే ఉండే. ఎప్పుడో ఎవరో ఊళ్ళో చూసి చెప్తే ఇంట్లో ఒక 20 రూపాయలు ఇచ్చారు, మా పైన కూర్చొని వెళ్ళాను. 20 సినిమాలు చూసేవాడిని తప్ప పైకి వెళ్ళేవాడిని కదా, డబ్బులు అయిపోతాయి కదా. సినిమాకి వెళ్తా ఉంటే డబ్బు ఎవరు ఇంట్లో. అప్పుడు పండగలకి వాటికి మొత్తం లైవ్ వచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా, అవి మళ్ళీ జాగ్రత్త పెట్టి మళ్ళీ సినిమాకి. వేరే ఖర్చులు ఏం లేవు, ఇంకేం ఆ వయసులో ఏముంటాయి, రూపాయి నేల టికెట్. ఇప్పుడు అదే 20 రూపాయలు ఉంటుంది. 3 నెలలు కంటిన్యూస్ గా స్కూల్ కి పోకపోతే ఏం కాలేదా మరి? అంటే మార్కులు అయితే తక్కువ వస్తాయి, చదువు పెద్ద లేదులేండి. చదువు లేకపోయినా కానీ బోర్ కొట్టలేదా 3 నెలలు చూసినా కానీ? మరి మీ ఊర్లోనే ఉండేదా థియేటర్? మా ఊరు అంతర్వేదికి 9 కిలోమీటర్ల దూరంలో మల్కీపురం అని ఉంటుంది, అది సినిమాలు. మీరు ఆనే చదువుకున్నారు కదా? మీరు మా లెక్కనే అంటే ఊర్లో స్కూల్ లేకపోతే పక్కూరు పోయి చదువుకున్నాడు, పక్కూరు కాలేజ్. అవునా? స్కూల్ ఊర్లోనే, కాలేజ్ మట్టుకు ఇంటర్మీడియట్ డిగ్రీ అక్కడే అక్కడ అందరూ అక్కడే చదువు, చుట్టుపక్కల ఊరు అందరూ అక్కడే కదా. ఇప్పుడు సునీల్ గారికి షూటింగ్ ఉన్నా కానీ మీ ఇంట్లో నేనట కదా ఖానాపీనా అక్కడ ఉంటే అటు సైడ్ ఏమన్నా ఉంటే షూటింగ్ ఉంటే. మరి మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు? మా డాడీ లేరండి, నా చిన్నప్పుడు ఎక్స్పైర్డ్. అమ్మ అక్కడ ఊర్లోనే ఉంటారు. మరి మేనేజ్మెంట్ అంతా ఎవరు చూసుకుంటుండే? ఏదండి మీ ఇంటికి ఇప్పుడు ఎవరన్నా మీరు పంపిస్తే? మా బాబాయ్ ఉన్నారు, మీ బాబాయ్ జాయింట్ ఫ్యామిలీ. అందరు జాయింట్ ఫ్యామిలీయా? ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారు అసలు? మామూలే అంటే రెగ్యులర్గా చూడటం మీద పెద్ద థ్రిల్ ఉండదు. ఫస్ట్ సినిమా అప్పుడు చూసినప్పుడు ఏమన్నా ఫీల్ అయ్యారేమో, ఇప్పుడు ఇంకా సినిమా చూడటం అది బాగానే ఉంది, ఇది ఇలా ఉంది అని చెప్పాలి. జడ్జిమెంట్లు కూడా ఇస్తారా? మామూలు చెప్తారు అంతే, పెద్ద థ్రిల్లే ఉండదు. రోజు చూసేటప్పుడు ఇంకా అది అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. మా ఏరియాలో ఎవరు పెద్దగా పట్టించుకోరండి. అయ్యో, అంటే రెగ్యులర్ గా ఉండేలాగా ఉంటది. పోయేస్తారా అప్పుడప్పుడు? ఎవ్రీ మంత్, ఎప్పుడు గ్యాప్ ఉంటే అప్పుడే. అంటే మీరు వచ్చిందన్నది అయితే తెలిస్తే మాత్రం ఉంటారు కదా ఇంటి చుట్టూ? మామూలు రెగ్యులర్ ఫ్రెండ్స్. మీకు ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా అక్కడ? అక్కడ ఎప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళే. ఓ, అంటే ఇప్పుడు కలుసుడు వేరే, మా అప్పుడు ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేస్తారు, ఇప్పుడు ఊరుకోతే? ఎంజాయ్మెంట్ అంటేనే సినిమా అండి మాకు. మళ్ళీ కలిసి అయ్యో మళ్ళీ సినిమా. మొన్న కూడా జనతా గారు అక్కడ వాళ్ళతో చూసి వచ్చా. అయ్యా, అదొక ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళతో చూస్తేనే సినిమా? అలా కాదు, డిస్కషన్ కి అది బాగుంటది సార్. బయటకు వచ్చి ఎంతమంది ఉంటారు? ఒక గ్యాంగ్ ఉంటుందా? చాలా మంది ఉన్నారు, రెగ్యులర్ బాగా క్లోజ్ వాళ్ళు 10-12 మంది ఉంటారు. ఊళ్ళో ఏమన్నా అల్లరి చేసినవి ఉన్నాయా? ఈ ఇంటి మీదకి వచ్చుడు గానీ మాకు సంబంధం లేదు? అలా లేదు, అల్లరి సెన్సిబుల్ గానే ఉండేది, ఇబ్బంది పెట్టిలో ఉండేది కదా అసలే.
ఏమన్నా ఒక ఇన్సిడెంట్? చాలా ఉన్నాయి, కొన్ని వందలు ఉన్నాయి, ఒకటి చెప్పాలంటే వందల అల్లరి పనులు చేసిర్రా? ఒకటి అందులో మర్చిపోలేంది? చాలా ఉన్నాయి. ఎక్కువ జాంకాయలు, కోళ్ళు, కోడి పెట్టలు దొబ్బేయటం లాంటి ఎక్కువ చేసేవాళ్ళు నైట్. కోడి దొబ్బేసి జామకాయలు అంటే తినగానే అయిపోతుంది, మరి కోడిని ఎవరు వండాలా? ఎంత ప్రాసెస్? మర్నాడు ఏదో చేసేవారు బయట, ఇచ్చేస్తారు అల్లదల్లకు. లేదు ఎంత కడుపులోనే పడేది. అవునా? అయితే మీరే గ్యాంగ్ అంతా కలిసి దాన్ని చంపేసేదాకా చేయకపోతుండే, అది ఇంటి మీదకి రాకపోతుండేనా? మా కోడి ఎవరు నైట్ చీకట్లో జరిగాయి. దానికి కోడికి ఒక టర్కీ టవల్ లాంటిది తడిపేసి తడిగుడ్డ వేస్తే అని కూర్చుంటుంది, పట్టుకోవడం. దొంగకాయలు పట్టేటోళ్ళకి టెక్నిక్ చెప్పిండు. ఒక టర్కీ టవల్ వేసి ఇట్లా వేసేస్తే మాట్లాడదు, ఇంకా తడిపి పిండేసి వేస్తే మీరు ఎక్స్పెక్ట్ అంటూ ఉంటది, అది దాన్ని పట్టించుకోండి. అంతేనా? అంతే. కొత్త బంగారు లోకం, ప్రేమకథ చిత్రం, ప్రేమం. ప్రవీణ్ కెరియర్ లో 8 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. 8 years లో చేసినవి తక్కువ సినిమాలైనా ప్రవీణ్ సినిమాలు అన్ని మంచి సినిమాలే. సినిమాలు కూడా 90 అయిపోయినాయి దగ్గరగా. 90 సంవత్సరానికి 10 వేసుకున్నా 10 చొప్పున 90 సినిమాలు అయిపోయినాయి అప్పుడే. నాకు కొత్త బంగాళలో తర్వాత మిరపకాయ బాగా ఇదైందండి, రైడు. తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత ప్రేమకథ చిత్రం పడి, ప్రేమకథ చిత్రం తర్వాత మధ్యలో ఉన్నాయి కానీ చిన్న పెద్ద అన్ని, మళ్ళీ బ్రేకింగ్. ఇప్పుడు ప్రేమం కోసం చూస్తాను. అసలు ఇదైతే 3 జనరేషన్లను మెప్పియాల మీరు. అంటే నేను యాక్చువల్లీ ప్రేమ ఎంచుకోవడానికే కారణం ఏంటంటే 3 గెటప్లు ఉంటాయి. 3 గెటప్లు. 10th క్లాస్లో ఒకలా ఉంటారు, నూనె మేసాలు అప్పుడు, కాలేజ్ అప్పుడు కొంచెం రగ్గడ్గా కొంచెం తెలియకుండా గడ్డం అది పెరుగుతుంది. సెటిల్ అయిపోయిన తర్వాత కొంచెం నీట్గా నీట్గా మామూలు కాస్ట్యూమ్స్లో క్యాజువల్ వేర్లో ఉంటారు. సో ఆ వేరియేషన్ దొరుకుతుంది కదా. అంటే ఎప్పుడో కానీ రావండి అలాంటి స్క్రిప్ట్లు. సో అది నేను ఇష్టంగా చేశాను. ఎట్లుంది నాగ చైతన్యతో వర్క్ చేయడం? నా చైతన్యం ఇంతకుముందు చేశాను 100% లవ్, దోచే 2 చేశాను. బాగా షై, కొంచెం తక్కువ మాడతారు, రిజర్వ్ ఉంటాడు. కానీ ఈ సినిమాకి ఆయన ఏం చేసాడంటే ఈ ఫ్రెండ్స్ తోటి సీన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆ ఇంటిమసీ ఇది అవ్వాలి. ప్లస్ ఫస్ట్ పార్ట్కి 2వ కాలేజ్ ఎపిసోడ్కి వేరియేషన్ కావాలి, వయసుతో పాటు వచ్చి మెచ్యూరిటీ కావాలి, ప్లస్ ఆ పెర్ఫార్మెన్స్ చూపించాలి వేరియేషన్. అందరికంటే నాగ చైతన్య బాగా చూపించాడు. సో ఆయన మాతో ఎక్కువ స్పెండ్ చేసేవాడు. దాంతో కొంచెం ఈ సినిమాతో కొంచెం ఎక్కువ క్లోజ్ అయ్యాను. ఫ్రెండ్స్ కాబట్టి ఆల్రెడీ తెలిసింది అనుకుంటే ఎక్కువ సినిమాలో కూడా బాగా సెట్ లో ఉండేవాడు, ఉండి మళ్ళీ డిస్కషన్ దాని గురించి, అది అలాగే ఇది ఇలాగా. నిజంగానే ఫ్రెండ్స్ అయిపోయింది. ఇక అంతకుముందు కూడా ఉంది, ఈ సినిమాతో ఇంకో కొంచెం ఎక్కువ. మీకు కామెడీలో కృష్ణ భగవాన్ గారు అంటే ఇష్టం కదా బాగా. అంటే ఆయన స్క్రిప్ట్ లో లేకుండా కూడా డైలాగులు టపా యాడ్ చేస్తారట, నిజమేనా? చాలా దారుణం అండి. చాలానా? అసలు విచిత్రంగా ఉంటుంది టైమింగ్. ఎప్పుడైనా ఫోన్ చేస్తారు, అసలు మీరు అవక్కైంది ఏదన్నా, అయ్యో ఈయన ఇట్లా వందలు ఉన్నాయి, వందలు. మామూలు జనరల్గా ఒక కాన్వర్సేషన్ చెప్తాను. రోజు ఎప్పుడో పొద్దుటే ఫోన్ చేయరు, గురించి చెప్పండి, ప్రవీణ్ ఎక్కడున్నా? షూటింగ్ అండి. చూత్తకి వెళ్ళావా, చేత్తకి వెళ్ళావా? చుట్టకి వెళ్తాం షూటింగ్. ఇలా ఉంటుంది. అంటే ఎటు నుంచి వస్తుందో తెలియదు, సెక్సర్ టక్ మనం ఇంకా వేయలేము ఇక. అసలు వేస్తే ఇంకో 2-3 పడతాయి. ఎందుకు అనడం చెప్పేసి సపోర్ట్ తక్కువాలి. మీ ఇద్దరు కాంబినేషన్ లో ఎప్పుడన్నా బెస్ట్ అంటే ఇప్పుడు డైలాగ్ ఒకటి ఇస్తారు కానీ అక్కడ ఉండకపోయినా అయినో ఈయన ఇట్లా చెప్పేసిండే అని అనిపించింది? అంటే అలా సీన్ లో ఇచ్చేది ఉండదండి, ఏదైనా ఉంటే ముందు చెప్తారు, నువ్వు ఎలా అను నేను ఉంటుంది. రైటర్ ఆయన బేసిక్ గా. అవునా? వంశీ గారి దగ్గర రైటర్. సో అప్పటి నుంచి ఆ కోఆర్డినేషన్ మళ్ళీ ఆన్ స్క్రీన్ కెమెరా మీదకి వచ్చిన తర్వాత అలాగే ఉండదు, బాగా హెల్ప్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం ఇట్లా ఇంప్రూవ్ చేద్దామని చెప్తారా మీతో పాటు? నేను ఇదంటా, నువ్వు ఇట్లా రాస్తారు ఆయన. అంటే డైరెక్టర్ ఇది ఇలా అన్నామండి, ఇలా అన్నామని చెప్తే ఆటోమేటిక్గా బాగుంటే డైరెక్టర్ కూడా తీసుకుంటాడు. మాకు అందరికీ చెప్పి మీరు ఎలా అనండి, మీ డైలాగ్ ఇదే కంపల్సరీ. అయితే మీరు కూడా రాసిండ్రు ఒక స్కిట్ అని నేను విన్నా. ఇగో మీరు చెప్పారు అనుకో, మీకు తెలిసినట్టు. కాదు కృష్ణమాన్ గారు కొన్ని స్క్రిప్ట్లు రాశారు సినిమాలకి రాశారు. అవునా? సినిమాలకి రాశారు. ఇప్పుడు కూడా మేడ మీద అబ్బాయి ఒక స్క్రిప్ట్ నరేష్ కోసం జరుగుతుంది, ఆయన ఆల్రెడీ సిట్టింగ్స్ లో ఉన్నారు. ఆయన బేసిక్గా రైటర్ కింద వచ్చారు ఇండస్ట్రీకి. మేము అలా కాదు, నేను మీరు అన్నది నాకు అర్థం. కొత్త బంగారు లోకంకి యాక్చువల్లీ ఆడిషన్ ఏమంటే రాజుగారు ఏదో చిన్న ఇలా నా పేరు పలానా సినిమాలు ఇంట్రెస్ట్ ఏదో చెప్పేసి వెళ్ళిపోయాను నేను. ఫస్ట్ టైం మరా అన్నాడు. సార్ అన్న, ఓకే సెలెక్టెడ్లే అన్నారు. కానీ డైరెక్టర్కి అలా కాదు, సీన్లు అవి ఉన్నాయి కదా మళ్ళీ పిలిపించండి అంటే ఒక 20 days తర్వాత మళ్ళీ డైరెక్టర్ పిలిపించి వచ్చాను. వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా చేయండి, ఏం చేయమంటారు సార్ అంటే, కెమెరా పెట్టి నువ్వు కాలేజీ ఉన్నప్పుడు అమ్మాయిని అది అలా టీచ్ చేసి కూడా చేయండి. అప్పుడు ఒక 4-5 రాసి అప్పుడు ఏ గుర్తున్నాడు జోకులు నిజంగా అన్నాయి అంటే అవి రాసి చూపించాను. చూపించిన తర్వాత అప్పుడు సెలెక్ట్ అయింది. కొంచెం ఆ స్లాంగ్
గోదావరి జిల్లా తాలూకు యాస అది కావాలి కాబట్టి కంపల్సరీ. రామయ్య వస్తావయ్య ఆడియో ఫంక్షన్ అప్పుడు కూడా అయ్యో ఏదో జరుగుతలేదు అని అంటే ఏదో రాసుకొని పోయి ఆడ వేల్చిండ్రు. యాక్చువల్లీ ఒక 5-6 రాయించాను రాజుగారు చేయమంటేనే. మీరు రాశారు? కాదు ఒక 5-6 స్కిట్లు లాంటివి అనుకున్నాం. అవి కోఆర్డినేషన్ ప్రాబ్లం కొంత, అందులో కూడా పెద్ద పెప్పలేదు, తప్పగా ఉంది. రాజుగారు ఇది ఎక్కువ సార్ ఇలా ఉందంటే, అరే నువ్వు నన్ను ఇమిటేట్ చేస్తావు కదా చేయను, మీ ఫ్యాన్స్ ఎవరు వచ్చి మళ్ళీ నన్ను కొడతారండి బాబు ఎందుకు వచ్చింది, రే నేను చెప్తున్నా కదా చేయను, నాకు ఏ రిస్క్ సంబంధం లేదు ముందే చెప్తున్నా అంటే, లేదు రా చెయ్యి అని దాన్ని ఫన్నీగా రాసి రాజుగారి దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కథ చెప్పడానికి వస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అప్పటికప్పుడు అనుకుని మేమే అనుకుని నేను గిరిధరన్ ఒక ఇద్దరం చేసేసారు. ఈ యాస అడ్వాంటేజా డిసడ్వాంటేజా ఏది మీ యాస? జనరల్గా అండి కొత్త బంగారు లోకం సినిమాలో అక్కడ రాజమండ్రి చుట్టుపక్కల జరుగుతుంది కాబట్టి నాది నాకు యాడ్ అయ్యి నేను, అలాగే రాజుగారు ఇచ్చారు కూడా, ఆ యాసను చాలామంది చాలా సినిమాల్లో కంటిన్యూ చేయమన్నారు. కానీ స్నేహగీతంలో నైజాం మాండలికం యాస అనకూడదు యాక్చువల్గా, మాండలికం స్లాంగ్ అది మాట్లాడాను. అది డైరెక్టర్ గారు చేయమన్నారు మధురసేదర్, ఆయన నువ్వు ఇది మాట్లాడు రొటీన్ అవ్వకుండా. ఇప్పుడు ఏదైనా సినిమాలో ఫుల్ లెంగ్త్ ట్రై చేయాలండి, కొంచెం ప్రాక్టీస్ చేసి బాగా ప్రాక్టీస్ చేసి డైలాగులు నాకు ఇష్టం. ఈ హైదరాబాద్తో ఏమన్నా అనుబంధం? చిన్నప్పుడు మా ఫాదర్ చనిపోయిన కొత్తలో 2 సంవత్సరాలు ఇక్కడ మా మామయ్య ఇంట్లో చదువుకున్నాను. ఇక్కడ ఏ స్కూల్లో చదువుకున్నారు? జ్యోతి బాల మందిర్ అని చిక్కడపల్లిలో ఉంటుంది, అక్కడ పోయి చదువుకున్నారా? 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ తర్వాత వెళ్ళిపోయాను బెంగాల్. అమ్మ కావాలి మదర్. మీ మమ్మీ ఒక్కరే ఉండేది అక్కడ? అక్కడ అమ్మ నానమ్మ కంపల్సరీ. అద్దిగా మనం మన ఊరికి పోదామని పోయిండ్రు. హీరోలు వరకు ఓకే, ప్రొడ్యూసర్ గా దిల్ రాజు గారి ఫ్రెండ్, డైరెక్టర్లుగా ఎవరు ఫ్రెండ్? ఫ్రెండ్ కాదు బాస్, ఫ్రెండ్లీగా ఉండే బాస్. ఆయన అందరితో అలా ఉంటారు. అవునా? డైరెక్టర్లలో ఎవరు బాగా ఫ్రెండ్స్ అంటే ఎవరన్నా వెళ్ళి అడగొచ్చు అనేటంత, ఏదైనా సరే నేను వెళ్ళి అడగొచ్చు అంటే? చాలా మంది ఉన్నారు. చాలా మందా? వాళ్ళందరూ ఇండస్ట్రీకి వచ్చిన అడగడం కోసమే ఫ్రెండ్షిప్ కాదు, కొంచెం జనరల్ ఎక్కువ. అంటే ఇప్పుడు మనం అందరిని అడగలేము, ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా కానీ మనకి ఏదైనా కావాలి అంటే అదృష్టం కొద్ది అండి. ఇక్కడ కొత్త బంగారు లోకం తర్వాత అవకాశాలు వస్తున్నాయి, ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్తున్నాం, ఫ్లో ఎక్కడ ఆగలేదు. అదృష్టం కొద్ది అడగటం అనేది మామూలుగా వెళ్ళి వాళ్ళు కలవటమే అడగటం. ఇంకా అలా డైరెక్టర్లు అంటే నాకు బాగా క్లోజ్ అంటే సుధీర్ వర్మ, ఇప్పుడు మా ప్రేమ డైరెక్టర్ చందుమండేటి, కొత్త బంగారులో మాతో పాటు చిన్ని కృష్ణ అని చేసాడు, తర్వాత తను 2 సినిమాలు డైరెక్షన్ చేశాడు, వీడి తేడా బెరదర్ బొమ్మలు, తను హరీష్ అన్న బాక్లో. అంటే డైరెక్టర్లు ఇప్పుడు ఒక సినిమా చేస్తే పరిచయం అవుతుంది కదా, రెగ్యులర్ ఫోన్ మాట్లాడుకోవడం అవి ఉంటాయి, అవన్నీ సినిమాతో ఆగిపోవు, కంటిన్యూ అయితే అవుతాయి. అందరికి అవుతాయి, ఆర్టిస్ట్ మీకే కదా అందరికి అవుతాయి, మంచిగా ఎవరి మీద అందరికి. 9 సంవత్సరాల్లో 90కి పైగా సినిమాలు, ఏమనిపిస్తుంది? ఎక్కువ చేయాల్సింది అందరు కమెడియన్ రేట్స్ తో పోల్చుకుంటే అనిపిస్తుందా? లేదండి, పోల్చుకోవడం అనేది ఎప్పుడు లేదు, అసలు లేదు. ఒక కమెడియన్ ప్రేమకథ చిత్రంలో అంతసేపు ఉండడం అనేది చాలా గ్రేట్. దాని గురించి ఎవరన్నా మీకు ఫోన్ చేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇట్లా చేస్తావు? చాలా అంటే సినిమా హిట్ అయినప్పుడు ఆటోమేటిక్ ఫోన్లు వస్తాయి, ఆటోమేటిక్ గా వస్తాయి. అవును, ఇట్లాంటి సినిమాకి ప్రేమకథ చిత్రం వచ్చినప్పుడు అందరూ చాలా బాగా చేశారు, చాలా బాగుంది సినిమా అని కృష్ణవంశీ గారు కలిసారు అప్పుడు ప్రసాద్ ల్యాబ్ దగ్గర. రే కమెడియన్ 2 గంటలు స్క్రీన్ మీద ఉంటే జనరల్గా కొంచెం బోర్ కొడుతుందిరా, ఎక్కడ ఒక ఫ్రేమ్లో కూడా వెగిటి పుట్టకుండా చేసావు, కీప్ ఇట్ అప్ అన్నాడు. అంటే అది న్యాచురల్గా బిహేవ్ చేసినట్టు ఉందండి కృష్ణవంశీ గారు లాంటి డైరెక్టర్. అలా అంటే అది నాకు ఇప్పటివరకు నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత నాకు ఇష్టమైన ప్రశంస అది. అంతే. మీ ఫేవరెట్ డైరెక్టర్ వంశీ గారు కూడా సినిమాలు తీస్తున్నారు, పోయేది ఉంది ఏమన్నా? చేశాను నేను వంశీ గారితో. నాకు యాక్చువల్లీ అంటే ఒక కోరిక, మనం కోరుకునే కోరిక బలమైంది అయితే ఆ కోరికలో హానెస్టీ ఉంటే అది జరిగి తీరుతుంది అని ఒక ఫిలాసఫీ నేను నమ్ముతాను. యాక్చువల్లీ వంశీ గారి ఇన్స్పిరేషనే సినిమా ఆర్టిస్ట్ అవ్వాలి, సినిమాల మీద తర్వాత కాలంలో ఆర్టిస్ట్ అవ్వడానికి. 2వ సినిమా కొత్త బంగాళాఖాతం రిలీజ్ అయిన 3వ రోజున ఒక ఆలోచన, వంశీ గారు రమ్మన్నారండి, ఎగిరి గంతులు వేసుకుంటే వెళ్తే ఫస్ట్ సార్ నేను అన్వేషణ సినిమా ఒక 50 సార్లు చూసానండి అన్న. థియేటర్లో ఆపరేటర్ ఫ్రెండ్ నీకు అన్నాడు, దారుణమైన ఎటకారం అది కూడా. వంశీ గారు కూడా కలిసి చేశాను సినిమా గోపిగా గోదావరి. అప్పుడు నేను 1-2 సార్లు చెప్పినప్పుడు చాలా మంది చూసాను ఇలాంటి వాళ్ళని అన్న. ఓ రోజు ఏదో డిస్కషన్ లో ఒక సాంగ్ గురించి కృష్ణమోహన్ గారు వంశీ గారు మాట్లాడుకుంటే నేను అది కాదు సార్ ఇది అని చెప్పా. అలా చూసి ఓకే నువ్వు నా ఫ్యాన్ అందరు లెక్క చెప్పినట్టు కాదండి. అప్పుడు మీరు మీ గురువు గారిని తెలియకుండానే మీరు నిజమైన ప్రేమ అభిమానం అని చూపించేసుకున్నారు. సినిమా ఇప్పుడు నేను కూడా చదివితే ముందు ఏమైనా హెడ్లైన్స్ ఉంటే చదివేసి తర్వాత సినిమా పేపర్కే పోతా, మీరు కూడా అట్లనే కదా? సినిమా పేపర్ ముందు తిరిగేసి చదివండి లాస్ట్ పేజ్. నాకు ఇప్పుడు బుక్ ఏదైనా ఉంటే లాస్ట్ పేజ్ నుంచి వెళ్ళటం అలవాటు, అదొక అలవాటు. అయ్యో ఏంటో తెలియదు,
ఇప్పుడు ఏమన్నారు పుస్తకాలు చదివేటి పుస్తకాలు కాదు పేపర్ లాంటిది మామూలు స్వాతి బుక్స్ లాంటివి ఉంటాయి. పుస్తకాలు వేరండి, నావెల్స్ స్టోరీస్ అవి అవేలా వెళ్తాం. పిల్లలేం కదా. స్వాతి బుక్ ఉంది, దాని తిరిగేసి నేను తీయడం అలవాటు. ఇప్పుడు ఈనాడు ఆదివారం ఎడిషన్ వస్తుంది సాక్షి, అదొక అలవాటు. ఎందుకు ఇదంతా ముందుగా సినిమా అంటే చిన్నప్పుడు ఉదయం ఒక పేపర్ వచ్చేది దాసనారాయణ గారు, అది ఇప్పుడు తర్వాత లేదు. ఆ పేపర్ ఇలా తిరిగేస్తే సినిమాలు ఉండేవి లాస్ట్ పేజీలో, అప్పటి నుంచి అలవాటు అయిందేమో అని. అదా మరి ఇంత పుస్తకాలు చదువుడు అంటే చదువు అంటే కాన్సన్ట్రేషన్ చేయాలి అది కదా, అదే చదువులు ఎందుకు రాలేదు? మరి అదే కదండి, అదే కదండి ప్రవీణ్, అంతేనా? ఆ చదువు చదివితే ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యో లేదంటే ఇంకో చోట ఎక్కడో ఏదో గవర్నమెంట్. ఇక్కడ ఉండడే మంచిగున్నది, మీకు లేదా హ్యాపీగా ఇక్కడ ఉండే? చాలా మనం నమ్ముకున్నది ఇది అదృష్టం. అదృష్టం అందరికి రాదు, అది అందరు చేయొచ్చు బీటెక్ జాబ్. మీ అప్పటి నుంచి అనిపిస్తుంది నాకు, మీరు ఎవరినన్నా చూసి బాగా అబ్జర్వ్ చేసి దాని తర్వాత మీరు గుర్తు తెచ్చుకొని నవ్వుతారో లేకపోతే నవ్విపిస్తారేమో అనిపిస్తుంది. నిజమేనా? మనుషులు, నన్ను కాదు, నన్ను పక్కకు పెట్టరు. జనరల్ గా కొంచెం అబ్జర్వేషన్ ఉంటుంది. ఉంటుందా? తెలియకుండా ఒక కన్నేసి ఉంచుతారు అలా మీద. జనరల్ ఏదైనా మామూలు మాట్లాడినప్పుడు చూసినప్పుడు చిన్న అబ్జర్వేషన్ ఉంటుంది. ఇంత మొత్తం కెరియర్లో ప్రవీణ్ గారు బాగా బాధపడింది, బాగా సంతోషపడింది రెండు చెప్పాలంటే, పర్సనల్ కానీ ప్రొఫెషనల్ కానీ? చిన్నప్పుడు మా ఫాదర్దే ఎక్కువ. మీ ఏజ్లో ఉన్నప్పుడు సార్? అది 7 years. మీరు ఒక్కరేనా? తమ్ముడు ఉన్నాడు. మీరే పెద్ద. అది అంటే ఎదుగుతున్న టైంలో చనిపోయినప్పుడు అది అంత ఇది లేదు, కానీ ఎదుగుతున్న టైంలో కొంచెం ఏదైనా ఇది ఉంటే డాడీ ఇది ఇచ్చేవారు కదా, అలా ఉండి. పెళ్ళి అయినప్పుడు ఎక్కువ అలవాటు తెలిసింది. ఈ పెళ్ళి అవునా? నాన్న అంటే బాగుండి అనిపించింది. అదొక పెద్ద అంటే అందరికి లైఫ్లో ఒకసారి జరిగేది కదా కదా, మిస్ అయ్యారు అప్పుడు బాగా. అప్పుడు ఎక్కువ ఎదిగిన తర్వాత కొంచెం అట్లా 25 ఏళ్ళు అయిపోయింది కదా, కొంచెం దూరంగా మర్చిపోతూ వచ్చాం, కానీ పెళ్ళప్పుడు ఎక్కువ బాధ అనిపించింది. ఇప్పుడు మీ తమ్ముడికి మీరే చేసేయచ్చు. అయిపోయింది. మీరే నాన్న దగ్గర నాన్న ప్లేస్లో ఉండి చేసేసిండ్రా? అయిపోయింది. రెస్పాన్సిబిలిటీ ఎట్లా అనిపించింది? మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు అందరూ, జాయింట్ ఫ్యామిలీ కాబట్టి. మీ వైఫ్ ఏమనుకుంటారు సినిమాలు మీరు ఇట్లా యాక్ట్ చేస్తున్నారు? హ్యాపీగా. ఆయనకు మస్తు క్యారెక్టర్ రావాలో మంచిగా ఉండాలి, అంతేనా? బాగా సంతోషపడిందంటే? సంతోషాలు ఎక్కువ ఉంటాయి, చిన్న చిన్న కూడా ఆనందపడుతుంటాయి. అల్ప సంతోషం ఎక్కువ బీభత్సం జరిగింది. సినిమా హిట్ అయినప్పుడు ఎక్కువ ఒక 2 రోజులు ఆ కిక్లో ఉంటాం. ఒకవేళ ఏమన్నా అయిందనుకో, సినిమా అటు ఇటు అయితే ఏంది పరిస్థితి? అంటే ఇంకా అంటే ప్రతి సినిమా కొబ్బరిగా కొట్టి స్టార్ట్ చేస్తారు కదా, ప్రతి ప్రయత్నం దేవుడి పట్ల జరుగుతుంది కదా, అంతే. అది దాన్ని మనం లైట్ అని కాదు, పెయిన్ ఉంటుంది, బాగా. ఇప్పుడు ఎక్కువ రోజులు పనిచేసాం, ఈ సినిమా హిట్ అయితే మనకు 10 అవకాశాలు వస్తాయని ఉంటాం, కొంచెం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. అట్ ది సేమ్ టైం రేట్ పెరుగుద్దని పెట్టుకుంటాం, ఇంకా ఇది అవుతుంది, ఇంకా పెద్ద రాస్తారు, ఇన్ని ఉంటాయి కదా. ఆ సినిమా ఫెయిల్యూర్ అయింది అనుకోండి, 100% బాధ ఉంటుంది. కాబట్టి ఇంకా అదే పెట్టుకోలేము. కొంతసేపేనా? కొన్ని రోజులేనా? కొంతసేపే, కొంచెం అంతే, రోజులు కూడా కాదు. బాగా ఆప్తులు ఎవరు ఉంటారో వాళ్ళతో ఏదో మాటలు అయింది అబ్బాయి ఇది ఇట్ భలే ఉండు ఏదో అనుకుంటాం, అయిపోద్ది. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. ప్రేమంతో ఇంకా మీరు అట్లనే ముందుకు పోవాలా, ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు పడాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వస్తే మీ మైలేజ్ పెరగాలని నా గురించా? ఓ రామా, మీ నేత చీర, మీ బుట్ట జాకెట్, 16 అణాలు తెలుగింటి ఆడపడిచి లాగా మా ఇంట్లో అమ్మాయిలా ఉంటారు. నేను ఎప్పుడో అనుకున్నా, ఏది మన బిత్తిరి శక్తి ప్రోగ్రామ్ రెగ్యులర్ చూస్తుంటాం కదా, అప్పుడు చెప్దాం మీకు అనుకున్నా, అనుకోకుండా మీతో ఇంటర్వ్యూ చేసి వచ్చింది. ఎనీవేస్, నన్ను ఈ ఇంటర్వ్యూకి పిలిచినందుకు V6 ఛానల్ వరకు థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఒక గెస్ట్తో కలుస్తా, అప్పటిదాకా చూస్తూనే ఉంటుంది V6ని.